ఏడేళ్లుగా దళితులను మోసం చేస్తే ఇంకా దళితులు ఊరుకుంటారా? తిరగబడరా? దళిత జాతి రక్తంలో ఉన్నది తిరుగుబాటు. ఆనాడు నిజాంలను తరిమి కొట్టింది దళిత సమాజం. ఇలా కేసీఆర్ ను తరిమి కొడుతుంది దళిత సమాజం. దళితులను దగా చేస్తున్న కేసీఆర్, దళితులను దగా చేస్తున్న కేసీఆర్, దళితులను దగా చేస్తున్న కేసీఆర్ ఏడేందుగా పోలీసులు పెట్టిన ఏడేళ్ల నుంచి మా దళితులను పోలీసులను పెట్టి వేస్తాం. దళితులకు 3 ఎకరాల భూమిని వెంటనే దళితులకు 3 ఎకరాల భూమిని దెబ్బతీస్తున్నారు అన్న. మా దళిత సమాజం కన్నెర చేసింది. ఇలా ఏడేందుగా మమ్మల్ని మా ఆత్మ గౌరవాన్ని కించపరుస్తారా? ఏడేందుగా దళితులు అంటే మీకు పట్టింపు లేదా? 2 లక్షల మంది అప్లికేషన్ చేసుకుంటే మీరు 6,000 మందికి మీరు ఇచ్చేది భూములు కొనుగోలు చేసి మాకు ఇస్తా అని చెప్పి మా ఉండ భూములు లాక్కుంటారా? మా గుండెలు వలిగిపోతా ఉన్నాయి. మా దళితుల గుండెలు వలిగిపోతా ఉన్నాయి. మా రక్తంలో ఉద్యమం ఉంది, మా రక్తంలో తిరుగుబాటు ఉంది. ఇలా కేసీఆర్ మీద మేము తిరుగుబాటు చేస్తాం సార్. మీకు దండం పెట్టి అడుగుతున్నాం. మా దళితులకు మీరు మద్దతు ఇవ్వండి. దగ్గరకోరు కేసీఆర్ మాటలకు మీరు లొంగికూర్రి. తెలంగాణ ఉద్యమంలో శ్రీనివాస్ గౌడ్ కానిస్టేబుల్ జై తెలంగాణ నినాదం చేసి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకపోతే అది కొడుకు పానం మంచిగా లేకపోతే 10,000 ఖర్చు పెట్టదా ఈ ప్రభుత్వం? ఎవరి కోసం ఈ ప్రభుత్వం? ఏ ఆశయాల కోసం ప్రభుత్వాన్ని తీసుకొచ్చినామన్నా సార్? ఏ ఆశయాల కోసం తీసుకొచ్చినాం? మా దళితులు ఇంకెన్నేళ్ళు మోసం చేస్తారు. నేను చెప్పేది నా ఒక్క నిమిషం మారేను. మీకు 100% మేము కోఆపరేట్ చేసినాం. ఇక్కడ దాకా యాక్చువల్ రానికూడదు. మీరు చెప్పినామని ఇక్కడ దాకా రానిచ్చాం. మీరు మాట ఇచ్చారు సార్. 5 నిమిషాలు అన్నారు, 15 నిమిషాలు దళితులు సార్. మా దళిత సమాజం ఏనాడు కూడా మాట తప్పని సమాజం. మా దళిత సమాజం మాట తప్పని సమాజం, మాట తప్పం కూడా. కానీ మా నిరసన గల సమాజానికి తెలవాలి, మా నిరసన గల ప్రభుత్వానికి తెలవాలి సార్. మా బాధలు గల ప్రభుత్వాలకు తెలవాలి. మిమ్మల్ని దండం పెట్టి కోరుతాం.